సారథ్యం యాత్ర బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి బలోపేతానికి ఆరంభమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ప్రధాని మోదీ జీఎస్టీ సంస్కరణలతో సామాన్యులపై ధరల భారం తగ్గించి దసరా, దీపావళి వేడుకలను ఒకేసారి తీసుకువచ్చారని తెలిపారు. కేంద్రం విశాఖకు రైల్వే జోన్ ఇచ్చి ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కలను సాకారం చేసిందన్నారు మాధవ్. ట్రంప్ యొక్క సుంకాల కారణంగా ఏ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నేను చెప్పాను. ఇక్కడ ఏక్వాకల్చర్ రైతులు అలాగే రైతాంగం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సరుకు వాళ్ళ నడి సముద్రంలో ఉంది, వాటిని సముద్రంలో పారేయాలా, అమెరికా తీరానికి చేర్చాలా అర్థం కాని పరిస్థితి ఉంది. అటువంటి ఆందోళన ఉందంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకే మాట చెప్పారు, మనందరం కూడా ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్ గా నిలబడాలి, ఈ దేశం స్వయం సమృద్ధి భారత్ గా అవ్వాలి, మరొకసారి స్వదేశీ ఉద్యమం రావాలి అని చెప్పి పిలిపించారు. నిజంగానే మనందరం కూడా వాళ్ళ చాలా అదృష్టం. ఏ స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ఆ రోజు స్వదేశీ ఉద్యమం నడిచిందో మరొకసారి ఈ దేశం తన కాళ్లపై నిలబడి ముందుకెళ్లే తీరు. అమృత కాలం ముగిసిన తర్వాత 100 వసంతాల స్వతంత్ర భారతావిని ఇవాళ తప్పనిసరిగా ఆత్మ నిర్భర్ భారత్ అయ్యే విధంగా మనందరం కలిసి పనిచేయాలి. మనందరం కూడా తప్పనిసరిగా మనవి అనుకున్న అంశాల పట్ల గౌరవం గర్వంతో మనం ఉండాలి. ఇవన్నీ కూడా విశేషమైనవి అని మనందరం గుర్తించుకోవాలి. మనందరం తప్పనిసరిగా మన ప్రాంతంలో తయారు చేసే చేతి వృత్తి కళాకారులకు సంబంధించిన వస్తువులను కొనాలి. తప్పనిసరిగా చేనేత వస్త్రాన్ని ధరించాలి, కొనాలి, ప్రోత్సహించాలి. ఇవాళ ఈ యొక్క సభలో మనం వెనకాల స్వదేశీ బండాన్ని పెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో తయారయ్యే ఏటి కొప్పాక సంబంధించిన బొమ్మలు, అలాగే పొందూరు సంబంధించిన ఖర్దరు, అలాగే అరకు కాఫీ, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని విశేషాలని పెట్టడం జరిగింది. మనం తప్పనిసరిగా స్వదేశీ వస్తువులనే వాడాలి. ఈ ప్రాంతంలో తయారయ్యే ఏ వస్తువును మన నిత్యావసర సరుకుల్లో వాడుతున్నామో ఒకసారి పరికించి చూడాలి. ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క నేతృత్వంలో ఈ యొక్క స్వదేశీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక కష్టకాలాలు ఉన్న సందర్భంలో, అనేక యుద్ధాలు ప్రపంచంలో జరుగుతున్న నేపథ్యంలో, ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో మనందరికీ ఊరటను కలిగించే విధంగా దీపావళి, దసరా ఒకే రోజు వచ్చిన విధంగా రేపు సెప్టెంబర్ 22 నుంచి సరళీకృత ఏదైతే జిఎస్టి సరళీకరణ జరిగిందో మనందరి జీవితాల్లో వెలుగులు నింపబోతుంది. పండగ రాబోతుంది. అన్ని రకాల నిత్యావసర సరుకులు ధరలు తగ్గబోతున్నాయని మీకు తెలియజేస్తున్నాను. మనందరం కూడా తప్పనిసరిగా మన నేత నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంత కష్టకాలంలో అన్ని రకాల వస్తువుల యొక్క ధరలు తగ్గించడానికి 2 టైర్ జిఎస్టి విధానాన్ని తీసుకురావటం ఏదైతే ఉందో నిజంగానే చారిత్రాత్మకం. అభినందించి మనందరం హర్షించి ముందుకెళ్లి ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలి. మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనందరం కూడా గుర్తుంచుకోవాలి, ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉండి డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తున్న అద్భుతాలు 1 కాదు 2 కాదు, విభజన చట్టంలో ఉండే అన్ని హామీలు 100% పూర్తి చేయడంతో పాటు అదనంగా అనేక రకాల పరిశ్రమలు, ఇన్స్టిట్యూషన్స్ మన ప్రాంతానికి తీసుకొచ్చారు. విశాఖపట్నం ముఖ్యంగా ఉత్తరాంధ్ర యొక్క ఏదైతే చిరకాల కల ఉందో మన ప్రియతమ ప్రధానమంత్రి 2019లో విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఇవ్వటం ద్వారా మనందరి కలని సాకారం చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలి.